హలో గైస్, హాయ్ అందరికీ. నా 4th ట్రెక్ ప్లానింగ్ వచ్చేసరికి మాథెరాన్. యాక్చువల్గా ఈ ట్రిప్లో మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నాతో పాటు వచ్చారనమాట. ఈ ట్రిక్ అనేది నేను ఆగస్ట్ 8th ప్లాన్ చేశాను. ఈ 4th ట్రెక్లో మా ఫ్రెండ్స్ కూడా పార్టిసిపేట్ చేశారు, లైక్ మా విలేజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఏంటంటే ముందు రోజు అనేది నా దగ్గరకు వచ్చేసారు, లైక్ 7th ఈవినింగ్. సో 8th మార్నింగ్ మేము 5:30కి వేకప్ అయిపోయి రెడీ అయిపోయి మేము ఆటో అయితే బుక్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ర్యాపిడో బుక్ చేసుకొని 6:30 నుంచి సంథింగ్ 7 అయింది. మేము పూణే రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి, యాక్చువల్గా నేను ముందువాళ్ళు ఉంటాను కాబట్టి ముందువా నుంచి పూణే రైల్వే స్టేషన్కి 200 రూపీస్ అయితే ఆటో కూడా ఛార్జ్ చేశాడు. సో ఇప్పుడు మేము పూణే నుంచి కర్జాట్ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మనం మాథెరాన్ వెళ్ళాలంటే కర్జాట్ వెళ్ళాలి ఫస్ట్. కర్జాట్ ఆర్ కళ్యాణ్, ఈ రెండిట్లో ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు. అయితే మేము కర్జాట్ అయితే ప్రిఫర్ చేసాము. కర్జాట్ నుంచి నేరాల్ వెళ్ళాలి, నేరాల్ నుంచి మాథెరాన్ వెళ్ళాలి. ఇది మన జర్నీ ప్రాసెస్ వితౌట్ బైక్ ఉంటే మాత్రం మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మీరు చూడండి గైస్, లొకేషన్స్ అయితే ఎలా ఉన్నాయో. నెంబర్ 1 గైస్, నెంబర్ వన్ సూపర్. అండ్ అసలు చాలా చాలా బాగుందన్నమాట. అసలు నేను ఎంత ఎక్స్పీరియన్స్ చేశానంటే, ప్రతి ట్రెక్ నాకు ఒక కొత్త అనుభవాన్ని పరిచయం చేస్తున్నట్టు చేస్తుంది. మనకి పూణే నుంచి కర్జాట్ వరకు రైల్వే టికెట్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఉందన్నమాట. మీకు బైక్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ లొకేషన్స్ అయితే ఇరగదీసేసినాయి గైస్, అంతే. ఇంకా మేము కర్జాట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. మేము కర్జాట్ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి మాకు 11 అయిపోయింది. మాకు 11:15కి మళ్ళీ కర్జాట్ నుంచి నేరాల్కి ట్రైన్ అయితే ఉందన్నమాట. అండ్ రైల్వే టికెట్ కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మాకు ఇక్కడైతే ప్లాట్ఫామ్ మీద వడపావ్ అయితే కనబడింది. 15 రూపీస్ ఛార్జ్ చేశాడు ఒక సింగిల్ వడపావ్. బాగుంది గైస్. మేము నేరాల్ స్టేషన్ బయట అయితే ఉన్నాము. యాక్చువల్గా మేము ఆటో కోసం అయితే సెట్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ టాయ్ ట్రైన్ అనేది అవైలబుల్ ఉంటుంది నేరాల్ నుంచి మాథెరాన్కి. బట్ ఏంటంటే మేము వెళ్ళిన సీజన్ ఆగస్ట్ మంత్ కాబట్టి ఆగస్ట్లో స్టాప్ చేశారు బికాజ్ ఆఫ్ రెయిన్స్. అండ్ మేబీ అక్టోబర్లో మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తారు. మనకి టాయ్ ట్రైన్ అనేది నేరాల్ నుంచి మాథెరాన్కి డైరెక్ట్గా హిల్ స్టేషన్ వరకు ఉంటుంది. దాంట్లో అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్. కాకపోతే మనకి ఇప్పుడు ట్యాక్సీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి ట్యాక్సీస్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆ ట్యాక్సీస్ అనేవి కనబడతాయి. మనకి ట్యాక్సీస్ కాస్ట్ వచ్చేసరికి పర్ హెడ్ 160 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు మన నేరాల్ నుంచి మన హిల్ స్టేషన్ వరకు మాథెరాన్. యాక్చువల్గా మాకు కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఈ లైన్ అయితే ట్యాక్సీ కోసం అయితే మేము క్యూ కట్టాము. సో అలా అంటే మరి ఏంటో నాకు తెలియదు ఇక్కడ ఎలా చేస్తారు ఏంటనేది. అయితే మేము క్యూలో ఉన్నాము. అలాగే కొంతమందిని పంపిస్తున్నాడు, ఎందుకంటే అన్ని ట్యాక్సీలు ఒకసారి అవైలబుల్ ఉండవు కదా. గైస్, మేమైతే మాథెరాన్ హిల్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా మాకు ట్యాక్సీ వాడు ఏం చేశాడంటే ఒక 1.5 km ఇవతలే ఆపేశాడు. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అక్కడ. అంటే వెహికల్స్ ముందుకు వెళ్ళడానికి వెనక్కి రావడానికి లేదనమాట. సో మేము అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాము. ఇంకా అక్కడి నుంచి అంటే మాకున్న లగేజెస్ చిన్న లగేజెస్ తీసుకొని అలా వెళ్తున్నాం గైస్. చూడండి, మాకు స్టార్టింగ్ బాగానే అనిపించింది, కానీ అలా నడిచే కొద్దీ చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళే కొద్దీ అది లైక్ హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అయిపోయింది గైస్. యాక్చువల్గా మేమైతే మాథెరాన్ బేస్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ అంటే మేము అంత కష్టపడి పైకి ఎక్కి 1.5 km వాక్ చేసేసుకుని మాకున్న లగేజ్తో మేము లాస్ట్కి అయితే ఇక్కడ వరకు అయితే వచ్చాము.
అయితే ఇక్కడ ఏంటంటే మనం మాథెరన్ ఎంట్రన్స్లో మున్సిపాలిటీ టికెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ మాథెరన్ విలేజ్లోకి ఎంట్రన్స్ అవ్వడానికి అక్కడ పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మనం అలా మాథెరన్ టికెట్ తీసుకొని ముందుకు వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత టాయ్ ట్రైన్ టికెట్ అనేది ఉంటుందన్నమాట. మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు దీన్ని, టాయ్ ట్రైన్ అనేది. అని ఆ రైల్వే స్టేషన్కి వెళ్తాము. రైల్వే స్టేషన్ దగ్గర మనకి లెఫ్ట్ సైడ్లో టికెట్స్ అనేవి ఉంటాయి. ఆ టికెట్ కాస్ట్ కూడా 50 రూపీసే. మనకి ఆ టాయ్ ట్రైన్ కింద స్టేషన్ ఉంటుంది కదా, కింద స్టేషన్ నుంచి మాథెరన్ విలేజ్ అంటే వాట్స్ దట్ మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి మాథెరన్ హిల్ స్టేషన్ వరకు వెళ్తాం అనమాట. అది టాయ్ ట్రైన్లోనే వెళ్తాం. అది ఎక్సలెంట్గా ఉంటుంది జర్నీ. మీరైతే మున్సిపాలిటీ టికెట్ తీసుకోండి అండ్ టాయ్ ట్రైన్ టికెట్ కూడా తీసుకోవాలి. టాయ్ ట్రైన్ టికెట్ తీసుకోకుండా అయితే మీరు ట్రైన్ ఎక్కలేరు. వితౌట్ టికెట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, అందులో అయితే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవుతుంది గైస్. మేము అలా ముందుకు వచ్చేసి ఇక్కడికైతే వచ్చాం గైస్. ఇక్కడ ఈ బామ్మ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. లైక్ డిఫరెంట్గా కనబడుతున్నాయి. సో బాగుంది చూడడానికి అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఫోటో. ఇక్కడైతే మేము అటెన్షన్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఇక్కడ కామెడీగా ఈ అమ్మాయిలు కోతుల మీదకి వచ్చేస్తున్నాయి. అక్కడ బ్యాగులు అనేవి తీసేసుకొని ఆ బ్యాగ్ చెక్ చేయడం, అందులో ఏమైనా అమ్మాయి చూడండి ఎట్లా భయపడుతుందో అసలు. ఆ అమ్మాయి ఇస్తుంది బట్ అయినా కూడా అది ఆగకుండా చూడండి ఎలా వచ్చేస్తుందో మీదకి. చూడండి గైస్, చూడండి వచ్చేసిందా, ఈ బ్యాగ్ వదిలేసింది. చూడండి బ్యాగ్ ఎలా చెక్ చేద్దామని చూస్తుందో, ఇంతలోకి ఎవరో వస్తారు కనబట్టుకొని పారిపోయింది. మాకు భలే అనిపించింది గైస్. అంటే మనం ఎక్కడికైనా వెళ్తే ఇలాంటివన్నీ కనబడితే అవి మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది, చిన్న హ్యాపీనెస్ని ఇస్తాయి అనమాట. మేము మళ్ళీ ముందుకు వచ్చేస్తుంటే మాకు ఈ లగేజ్ తీసుకెళ్ళే వాళ్ళు అయితే కనబడ్డారు. మనం నడవడమే కష్టమైపోతుంటే వీళ్ళు లగేజ్ ఈ బండిలో తీసుకొని వెళ్తున్నారు తోసుకొని. ఈ కనబడేది అయితే రామ మందిరం అనమాట. మేము వెళ్ళలేదు, జస్ట్ బయట నుంచి చూసాం అంతే. అలా ముందుకు వచ్చేసాం. మాకు ఇంకా ఆకలి వేస్తుంది కనుక మేము ఇంకా మ్యాగీ తిందాం. అక్కడ మాకు ప్లేట్ అయితే 90 రూపీస్ ఛార్జ్ చేసాం. From the dusty mesa, a looming shadow grows, hidden in the branches of the poison creosote. గైస్ అలా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నా. మాథెరన్లో అయితే ఉన్నాం కానీ నేను అనేది ఇలా అంటే లేక్ పాయింట్కి వెళ్ళాలని చెప్పి ఇలా వెళ్తున్నాను అనమాట. సో అది గాయస్. గైస్ మేము అలా అయితే చార్లోటే లేక్ పాయింట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇది చార్లోటే లేక్ పాయింట్. అడవిలో విహారయాత్ర. ఇది
ఇది వచ్చేసరికి లార్డ్స్ వ్యూ పాయింట్ అనమాట. ఆ పేరుకు తగ్గట్టే హెవెన్ లాగా ఉంది గైస్ ఆ వ్యూ పాయింట్. నాకు అసలు అర్థమే అవ్వట్లేదు. అసలు చూడండి గైస్, మేఘాలు ఎలా వెళ్తున్నాయి, కొండలు, అసలు ఆ ఫాగ్ సూపర్ ఎక్స్పీరియన్స్ గైస్, సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంక ఇది అయిపోయిన తర్వాత అలా ముందుకు వచ్చేసాం గైస్. ఇది వచ్చేసి అలెగ్జాండర్ వ్యూ పాయింట్ అనమాట. ఇట్స్ వండర్ఫుల్ గైస్, చాలా మంచిగా అనిపించింది. ఒక వ్యూ పాయింట్ అయిపోయిన తర్వాత ఈ వ్యూ పాయింట్కి వచ్చేసరికి మనకి వాటర్ ఫాల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, అండ్ మనకి సన్సెట్ కూడా కనబడుతుంది అనమాట. దాని తర్వాత అలా ముందుకు వస్తే మాకు రైట్ సైడ్లో ఒక షాప్ అయితే కనబడింది. మేము ఇక్కడ పకోడా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. మాకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు దీనికోసం. గైస్ నాకు ఒకటైతే అర్థం కాలేదు, ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇక్కడ ఈ హార్సెస్ని చూస్తుంటే నాకు చాలా జాలీగా అనిపించింది గైస్. ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు అని. ఎందుకంటే వాటిని చూడండి, ఒక్కొక్క హార్స్ అయితే అంటే కంట్లో నీళ్ళు కూడా వస్తున్నాయి. వాళ్ళు అయినా కనికరం లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు సంపాదించడానికి వీటిని యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు నేరాల్లో అయితే ట్రైన్ ఎక్కేసామన్నమాట. నేరాల నుంచి కర్జాట్ వెళ్ళిపోయి కర్జాట్ నుంచి మేము నాసిక్ వెళ్దామని ప్లాన్లో ఉన్నాం. ఎందుకంటే మాకు అక్కడి నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కర్జాట్ నుంచి. సో మాకు ట్రైన్లో అయితే మంచి ఫన్ అయిపోయింది, మీరు కూడా చూడండి. कैसे दिखा रहा मेरे को बेटा, पूछ रहा तो बता नहीं रहा, भाग रहा हो। नाम बोलो बेटा, ये 2 टिकट किसके बेटा बताना मेरे को। आर्यन है नहीं है, बता मेरे को, फांसी चढ़ा रहा क्या मैं? 2 मिनट बता रहा। इसका टिकट या वो टिकट बना लो रे भाई सब कोई। గైస్ ఫైనల్గా అయితే మా ట్రెక్ అనేది అయిపోయింది, అండ్ మా ట్రిప్ అనేది అయిపోయింది. మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. బాయ్ బాయ్ మాథెరాన్. From the dusty mesa, her looming shadow grows, hidden in तुझको देखे दिल मेरा जो लगना नहीं, वो साहिबा